నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. వజ్రా టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మార్చి 1, 2026 నాటి గ్రహస్థితుల ప్రకారము, పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈ నెల ప్రకారము అంటే ఈ మాసంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, పరిహారాలు ఏమిటి, లేదా ఫలితాలు ఏమిటి, అదృష్ట సంఖ్యలు ఏంటి, రంగులు, అదృష్ట వారాలు, అదృష్ట రంగులు, తర్వాత ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ పని చేస్తే, ఏ పరిహారం చేస్తే మనకి మంచి కలుగుతుంది, సానుకూలమైన సత్ఫలితాలు కలుగుతాయి అనే అంశాన్ని ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాము. అయితే మేషరాశి వారికి ఈ మాసంలో చూసినట్టయితే కనుక సూర్యుడు కుంభరాశి నుండి మీనరాశికి సంచారం చేస్తున్నాడు. అయితే శని భగవానుడు కుంభంలోను, గురుడు వృషభంలోను, కుజుడు మిథునంలోను, బుధుడు మీనంలోను, శుక్రుడు మకరంలోను సంచారం చేస్తుండగా రాహువు మీనంలోను, కేతు కన్యలోను ఉన్నారు. అయితే ఈ యొక్క ఫలితాలు, ప్రభావాలు మేషరాశి వారికి ఏ అంశంలో ఎలా ఉండబోతోంది అని చూసినట్టయితే ఉద్యోగము, వ్యాపారము ఈ 2 అంశాల్లోనూ మార్చి నెల మీకు అత్యంత అద్భుతంగా ఉండబోతోంది. దీంతో పాటు మీకు ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని పెంచడంతో పాటు ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావడము, కొత్త పదవులు చేపట్టడము, కెరియర్లో మీరు అత్యున్నత స్థానానికి వెళ్లేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు కూడా ఈ సమయంలో మీకు అందుబాటులోకి వస్తుంది. వ్యాపారస్తులకు చూసినట్టయితే కనుక విదేశీ సంబంధాలు అంటే విదేశాలలో మీరు పెట్టుకున్నటువంటి వ్యాపార సంస్థలు కానీ అలా వ్యాపారం చేద్దామనుకున్నా మీకు మంచి జరిగే అవకాశంతో పాటు లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ఎవరైనా ప్రయత్నం చేసుకుంటే ఈ మాసంలో చేసినట్టయితే కనుక సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగంలో ఉన్న వారు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క ప్రాజెక్టులో మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంకా ఆర్థిక స్థితిగతులు చూసినట్టయితే కనుక గురువు యొక్క అనుకూల దృష్టి వల్ల మీకు ఆదాయం గతం కన్నా మెరుగుపడే అవకాశాలు కనబడుతోంది. కానీ రాహు ప్రభావం మీ మీద ఎక్కువగా ఉండడం మూలంగా అనవసరమైన ప్రయాణాలు, ఖర్చులు పెరిగేందుకు అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు మాత్రము పెట్టేటప్పుడు ఎవరైనా ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అని అనుకుంటే కనుక కొద్దిగా జాగ్రత్తలు తీసుకుని మంచి విచారణ చేసుకుని అంటే మంచి చెడ్డలు చూసుకొని అప్పుడు పెట్టినట్టయితే కనుక రాహు వల్ల ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం కనబడుతుంది. ప్రయాణాలప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబము సంబంధాలు ఈ అంశంలో చూసినట్టయితే కనుక కుటుంబంలో చిన్న చిన్న వాగ్వాదాలు, అంటే ఇబ్బందులు, గొడవలు వచ్చే అవకాశం కనబడుతుంది. మాటల మీద మీరు నియంత్రణ పెట్టుకునే ప్రయత్నం చేసుకోవాలి. అనవసరంగా కోపావేశాలకు మీరు తావివ్వే ప్రయత్నం చేయకండి. వివాహ ప్రయత్నాలు ఉన్న వాళ్ళు, వివాహం చేసుకోవాలి అని అనుకున్న వాళ్లకు ఈ మాసంలో మంచి ఫలితాలు వస్తాయి. అంటే మీరు ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నది. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పికి సంబంధించి, రక్తపోటుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. ధ్యానం చేయడం కానీ, మంత్రజపం కానీ, దైవ దర్శనం కానీ చేసుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. రాహు ప్రభావం నుంచి తప్పించుకునే అవకాశం కనబడుతోంది. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీకు శ్రమ ఎక్కువ పెడితేనే ఫలితాలు వచ్చేటట్టుగా గోచరిస్తున్నది. కానీ ఆ ఫలితాలు మాత్రము ఎక్స్ట్రాడినరీగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ మాసంలో విద్యార్థులు ఎవరు అనవసరంగా వేరే వ్యాపకాలు పెట్టుకునే ప్రయత్నం చేయకండి. మీ యొక్క టార్గెట్స్ మీద, మీ యొక్క గోల్స్ మీద పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి. ఇంకా మీకు చెప్పదగినటువంటి పరిహారాలు ప్రతి మంగళవారము అంటే ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళవారము హనుమంతుడి దేవాలయానికి దర్శనం చేసుకోవడంతో పాటు స్వామివారికి 5 ప్రదక్షిణలు చేసుకున్నట్టయితే కనుక మీ యొక్క ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. 2వ పరిహారము చెరుకు రసాన్ని స్వామివారికి నివేదన చేసే ప్రయత్నం చేసుకోండి. శనివారం రోజు నల్ల నువ్వుల దీపాన్ని పెట్టుకున్నట్టయితే అంటే ఈ మాసంలో మనకి ఎన్ని శనివారాలు వస్తాయో అన్ని శనివారాలు నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వుల నూనె దీపం పెట్టినట్టయితే కనుక ఏలినాటి శని ప్రభావం యొక్క సమస్యలు కానీ, తీవ్రత కానీ సానుకూలంగా తగ్గించుకునే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగినటువంటి మంత్రము ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని అంటే ఈ మాసంలో ప్రతిరోజు చదువుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మాకు అవకాశం కుదరదు అని అనుకున్న వాళ్ళు ప్రతి మంగళవారము 108 సార్లు చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు అంటే ఈ మాసంలో మీరు ఎక్కడికైనా మంచి పని మీద కానీ, ఏదైనా పనుల మీద వెళ్ళాలని అనుకున్నా, ఏదైనా కార్యం కోసము అంటే తీవ్రంగా ఈ కార్యం నేను ఎలాగైనా సరే సాధించాలి అని అనుకున్న వాళ్లకు వేసుకోవలసిన కలిసి వచ్చే రంగులు ఎరుపు, కాషాయ రంగు,
కలిగినటువంటి వస్త్రాలు ధరించుకోవాలి. కలిసి వచ్చే సంఖ్యలు 9, 18, 27. శుభవారాలు అంటే ఈ వారంలో వెడితే మనకి సక్సెస్ అవుతుంది అని చెప్పబడే వారాలు మంగళవారము, ఆదివారము. ఆరాధ్య దైవము మీకు హనుమంతుడి మినహా ఇతర దేవుళ్లకు అంటే ఇతర దేవీ దేవతలను ఈ సమయంలో మీ యొక్క ఆరాధ్య దైవము శ్రీ ఆంజనేయ స్వామి వారు. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.